మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు, నైస్ వీడియో అప్లోడెడ్ బై ఆనంది అగ్రికల్చర్ రిగార్డింగ్ లలిత బ్రింజల్ కల్టివేషన్. ఫార్మర్ షేర్డ్ వెరీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. ఇవాళ ఆనంది అగ్రికల్చర్ లలిత వంక వ్యవసాయం గురించి ఏదో వీడియో పెట్టారంట. చాలా మంచి వీడియో అప్లోడ్ చేశారని చెప్పి, ఎందుకంటే ఆనంద్ అగ్రికల్చర్ కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది. నా ఛానల్ ద్వారా ఆయన ఆనంద్ అగ్రికల్చర్ శ్రీనాథ్కు రామశ్రీ గారు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను కూడా చెప్పాను శ్రీనాథ్తో, ఈ టమోటా వీడియోలు కాకపోయినా కనీసం ఈ తోటల వీడియోల దగ్గర ఇంటర్వ్యూ దగ్గర కామెంట్ బాక్స్ ఆన్ చేయమని చెప్పి, అయితే అతను నాతో ఒకటే మాట అన్నాడు, అన్న కామెంట్ పెట్టిన తర్వాత మనం రిప్లై ఇవ్వడం మనకు సంస్కారం, కానీ మనకు అంత సమయం నేను ఇవ్వలేను, అందుకే నేను కామెంట్ బాక్స్ ఆఫ్లో పెట్టానని చెప్పి ఆనంద్ అగ్రికల్చర్ చెప్పడం జరిగింది. ఆనంది, ఈ కామెంట్ నీకోసమే. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మల్లేష్ రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా సయ్య శతదన్న మీ ఆరోగ్యం బాగా ఉండాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అన్నా, నా మీద మీకున్న అభిమానానికి. నేను మీకు అభిమానిని. అన్న సీనియర్ ఎన్టీఆర్ గారన్నా, జూనియర్ ఎన్టీఆర్ అన్నా నాకు చాలా అభిమానం. అన్నా మీరన్నా, మీ వాయిస్ అన్నా చాలా ఇష్టం. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ అన్నా, నా మీద మీకున్న అభిమానానికి. ప్రస్తుతం మీద ఆరోగ్యం బాగానే ఉంది, పర్వాలేదు. ఇక దివాకర్ నాయుడు గారు, ఆగస్టు 10 అనంతపురం స్టాక్ 2 లక్షల బాక్స్ అండ్ మదనపల్లి, కోలార్, కలికిరి, మొలకల చెరువు హెవీ స్టాక్ వస్తుంది. అదర్ స్టేట్ స్టాంపుల్ 10 ఆగస్టు తర్వాత స్టార్ట్. ఎక్స్పోర్ట్ ఉంటే నో ప్రాబ్లం. ఆగస్టు 10 తర్వాత అనంతపురం 2 లక్షల క్రేట్ల దిగుమతి అవకాశం ఉంది. మొలకల చెరువు, కోలారు, కలికిరి కూడా హెవీగా దిగుమతి వస్తుంది. కానీ ఆగస్టు 10 తర్వాత ఎక్స్పోర్ట్ అనేది మాత్రం కంటిన్యూగా ఉంటే ధరలకు వచ్చిన సమస్య ఏమీ లేదని దివాకర్ నాయుడు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇంకో 1 వీక్ ఆర్ 10 డేస్లో అనంతపురం మార్కెట్ స్టాక్ 2 లక్షలకి చేరుతుంది. భూషణ్ గారు కామెంట్ పెట్టారు. రేట్స్ ఉంటే ఇంకో 10 డేస్ అంతే, తర్వాత డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అల్లెడ్డి గారు, వై బ్రో ఓన్లీ టమోటా ట్రై అనదర్ క్రాప్స్ ఫార్ సర్వైవల్. ఎందుకు టమోటా పంట గురించి ఆలోచిస్తాం, వేరే ఇతర పంటలు వేయమని చెప్పి అనిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. చాలామంది నేను ఈ టమోటాలు కమర్షియల్, ఇది మంచి డబ్బు ఆదాయం ఉంటుంది, మేము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నది పంట మార్పిడి చేస్తే భూసారం బాగుంటుంది అని మేము చదువుకున్నాం. కానీ ఇప్పుడు పంట మార్పిడి చాలా చోట్ల చాలామంది చేయడం లేదు. టమోటా కంటిన్యూగా పండిస్తున్నారు, దానివల్ల నేల సారం తగ్గిపోతుంది. ఇలా పంట మార్పిడి లేకుండా కంటిన్యూగా ఒకే పంట వేస్తే భవిష్యత్ తరాలు పంటలు పండించలేవు, నేల నిస్సారం అయిపోతుంది. ఏదేమైనా మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం ఆరంభించిన తర్వాత అతి చిన్న వీడియో ఇది. 2-3 కామెంట్లు, మంచి కామెంట్లు కూడా వచ్చాయి. చాలా చిన్న వీడియో, కామెంట్లు తక్కువ, వీడియో చిన్నది. శుభరాత్రి. చిన్న వీడియో, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. చిన్న వీడియో చూడండి, వినండి, ఆనందించండి. శుభరాత్రి.